బట్ నానిగాడికి నాకు కొంచెం ఎక్కువ బాండ్ ఉంది. అయినా కానీ నేను ఇట్లా చేసిన అంటే ఆడెట్లా నమ్మాడో నాకైతే అస్సలు తెలియదు. నానిగాడు ఫోన్ చేస్తే నువ్వు ఇట్లా మోసం చేస్తావు అనుకోలేదురా, నువ్వు నాకు నమ్మక ద్రోహం చేసినావు, నువ్వు నా ఫ్రెండే కాదురా అంటున్నాడు. ఆల్మోస్ట్ నేను 6 years తర్వాత నా ఫ్యామిలీని మొత్తం కలిసా పెళ్ళిలో. హ్యాపీ మూమెంట్ ఉంది కదా అనుకున్న టైంలో ఈ న్యూస్ అంతా వచ్చి నానిగాడా ఎందుకు ఫ్యామిలీతో కలిసింది ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసింది చెప్తున్నారా? ఎందుకు నీకు అర్థమైతలేదు? అట్లా మాట్లాడుకో, నాకు వేరే ఉంది మైండ్ లో. నానిగాడా వేరే ఉందంటే నా మీద లవ్ ఫీలింగ్ వస్తుందా? నేనంటే ఇష్టం అంటే అదేమరా నాకు తెలియకుండా. ఏమో మీరు ఫోన్ కాల్ మాట్లాడుతున్నారు కదా బాగా, మీరు ఎట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడుతున్నారు. మంచిగా చెప్తున్నాను, తెలుసు పద్ధతిగా మాట్లాడు. నా రూమ్ లో ఉంటా, నేరెంటి కడుతుంటే నా ఛానల్ లోకి వచ్చి వీడియో చేసుకుంటూ వేరే వాడితో దెంగేస్తుంటే గుత్త పూసుకొని కూర్చోవాలి నేను. అందరికి వీడియో చూడండి, ఎందుకంటే నేను అన్ని మానుకోవచ్చు. ఒక అమ్మాయి కోసం మంచుకున్నా, ఈ రోజు ఆ పిల్ల వేరే వాడితో అయిపోతుంది. అంటే 3 సంవత్సరాలు కేరింగ్ చేసుకుని ఆ 3,000 రూపాయల నుంచి కష్టపడుకొని నేను తినపోయిన ఆ పిల్లకి తిండి పెట్టి చూసుకున్నాను నేను ఎరుపుకొని. హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ మను అఫీషియల్. చాలా డేస్ అయిపోయింది. యాక్చువల్లీ నేను మా మామ పెళ్ళికి వెళ్ళినా అనమాట, మా బావ పెళ్ళి. సో నేను వెళ్ళింటే నాకు సడన్గా మా వాళ్ళందరూ పెళ్ళి పొద్దునకి ఒక 1 hourలో ముహూర్తం ఉందనగా మా వాళ్ళంతా వచ్చి ఏందిది అని చూపించారు. అసలు ఇక్కడ ఏం జరిగింది, నానికి ఎందుకు ఏమైంది అసలు నాకు ఏం తెలీదు. నేను ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి హైదరాబాద్లోనే లేను. ప్లస్ వాళ్ళకి నేను మళ్ళీ మాట్లాడితే అది వీడియోలు తీస్తారు, ప్రొలాంగ్ అవుతుంది, మీరు కామెంట్లో అరుస్తారని నేనేం మాట్లాడలేదు వాళ్ళతో కూడా పర్సనల్గా. నాకు మొన్న కాల్ వచ్చినప్పుడు మీరు ఆ వీడియో కూడా పెట్టారు, నేను పోస్ట్ చేద్దని చెప్పినా కానీ పోస్ట్ చేశారు. నాకు తెలీదు వాళ్ళిద్దరికి అసలు ఏమైందో తెలీదు. నాకు తెలిసి ఒక మంచి బాండ్ ఉంది మా అందరికీ. నేను నానిగాడికి ఎందుకు వాల్యూ ఇస్తా కానీ ఒక అమ్మాయి కాబట్టి తన సేఫ్టీ కానీ పర్సనల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఉంటాయి కానీ, బట్ నానిగాడికి నాకు కొంచెం ఎక్కువ బాండ్ ఉంది. అయినా కానీ నేను ఇట్లా చేసిన అంటే ఆడెట్లా నమ్మాడో నాకైతే అస్సలు తెలియదు. మేమిద్దరం నార్మల్ ఉన్నట్టే ఉంటాం, ఫ్రెండ్స్ లాగే. వీళ్ళు అసలు ఎందుకు ఇట్లా అనుకున్నారు ఏం నాకు అసలు ఏం తెలీదు. నేను ఆల్మోస్ట్ హైదరాబాద్కి వచ్చి 1 week అయింది. నేను హైదరాబాద్కి వచ్చి ఆల్మోస్ట్ 1 week అయింది. వచ్చి బయట మా ఫ్రెండ్స్ మా రిలేటివ్స్ ఉంటే వాళ్ళతో తిరుగుతున్నా. మీకు ఆల్మోస్ట్ ఒక 2-3 చూశారు, అన్న మళ్ళీ మీరు వచ్చి నిన్ను చూసినాం కదా బ్రో, నువ్వు ఇక్కడే ఉండి ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఇవి అట్లా ఇట్లా అంటారు. నాకు ఏం తెలియదు. వీళ్ళైతే ఇన్నిసార్లు గొడవ పడ్డారు, వెళ్ళిపోయారు, అన్న వాళ్ళు అరిచారు, ఇవన్నీ ఉన్నాయి కానీ నాకు అసలు ఏం తెలీదు. నేను ఆల్మోస్ట్ ఫోన్లు కూడా ఎవరితో మాట్లాడలేదు. నేనైతే మా వాళ్ళందరితో తిరిగేసి 1 week అయింది కాబట్టి ఇప్పుడే అన్న నేను శంషాబాద్కి వచ్చా, పిక్ చేసుకోమని రిషన్కి ఫోన్ చేసిన. ఏదో హరీష్ని పంపిస్తాను, హరీష్ని పంపించారు అంటే చూడండి. హరీష్ కెమెరా. హరీష్ చెప్పు. నేను ఇంకా అక్కడికి తిరుపతికి ఒక 10 రోజులు అని చెప్పాడు, నన్ను వదిలేసి ఒక్కడనే వదిలేసి తిరుపతికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేశాడు, బాగా తిన్నాడు. అవేం లేదు, నార్మల్ పెళ్ళికని వెళ్ళాను, మా ఫ్యామిలీ అంతా ఉంది. నాకు వీళ్ళు thumbnail పెట్టగానే మైండ్ బ్లాక్ అయిపోయింది. కామెడీ కాదు, నేను అసలు చూసుకోలేదు. నా ఫోన్ మొత్తం
బిజీలో ఉన్నాం. మా డాడీ లేదు కాబట్టి మొత్తం మేనేజ్ చేసుకుంటూ ఉన్నాం. కూరగాయలు తెస్తా, మండపాలకి ఆగులో పెద్ద తలకాయ నొప్పులు ఉంటాయి కదా, అవి చేసుకుంటుంటే పెళ్లి ముహూర్తానికి ఇంకో ఉందంటే అందరినీ లేపుతుంటే మా వాళ్ళు వచ్చి ఏంట్రా ఇది తమ్నైల్ అని చూపిస్తే నేను షాక్. నా తమ్నైల్ ఏమన్నా వీడియో కూడా చూడలా, జస్ట్ తమ్నైల్ పైన చదివా. ఫోన్ చేస్తే నీ వల్ల వెళ్ళిపోయిందని నానిగాడేమో హట్ అయ్యి మోసం చేసినావు. సడన్ గా వెళ్ళిపోయారు. ఆ రోజు ఏమైందంటే తర్వాత నేను వీడియోలో ఫోన్ చేసి ఫోన్ ఏం ఎత్తలేదు తెలుసు. అసలు నానిగాడు ఫోన్ చేస్తే నువ్వు ఇట్లా మోసం చేస్తావు అనుకోలేదురా, నువ్వు నాకు నమ్మక ద్రోహం చేసినావు, నువ్వు నా ఫ్రెండే కాదురా అంటున్నాడు. నేను ఏం చేసినానరా, నేను 10 రోజుల ముందే తిరుపతికి వచ్చాను కదరా. వీళ్ళు ఆల్మోస్ట్ డిసెంబర్లో ఏమో, నేను నవంబరా అంటే నవంబర్లో వెళ్ళిపోయాను. నవంబర్ 13th 15th వెళ్ళాను. నవంబర్ 13th 14th వెళ్ళిపోయినా నేను ఇంటికి. ఇంటికి వెళ్ళిపోయినా, నేను మా ఇంట్లో ఉన్నా, నేను ఊరికి ఇంటికి తిరుగుకుంటా పనుల్లో ఉన్నా. వీళ్ళు అసలు ఏం జరిగిందో నాకు అసలు ఏం తెలియదు. ఇప్పుడు పోయి మాట్లాడదాం, ఏమైంది నాకు అసలు ఏం తెలియదు, వాళ్ళు ఎందుకు గొడవ తెలుసుకుందాం. దీంట్లో నాకు అయితే ఏం సంబంధం లేదు, మధ్యలోకి లాగుతున్నట్టే ఉంది. నానిగాడు కూడా బాధపడ్డాడు. సో అక్కడికి వెళ్ళి ఫీల్ అవుతున్నాడు పాపం. ఆడు నా పైన నమ్మకం ఉంది, ఆల్మోస్ట్ అందరికీ నమ్మకం ఉంది. బట్ ఆడు ఎందుకు ఇట్లా తీసుకుంటారో నాకు అర్థం కాదు. అక్కడికి వెళ్ళి మాట్లాడి ఆడికి సర్ది చెప్తా, ఇందుకు కూడా సర్ది చెప్తా. మేము మంచి ఫ్రెండ్సే, మా ఇద్దరి మధ్య ఏం లేదు, మీరు తప్పుగా అనుకోకండి. లాస్ట్ వరకు వీడియో చూడండి, మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది వాళ్ళు ఎందుకు అట్లా చేశారు ఏమని. మళ్ళీ కామెంట్స్లో తప్పుగా అనకండి. ఒక అమ్మాయి కాబట్టి నేను రీసెంట్ వీడియోది కామెంట్స్ ఇస్తే సంథింగ్ అంటున్నారు, అట్లేం అనకండి. తను కూడా ఒక అమ్మాయే, ఎందుకు చేసింది ఏం పరిస్థితులు మనకి తెలియదు, పోయి మాట్లాడదాం. గలీజ్ గా పెడుతుర్రు. మీ ఇంట్లో ఒక సిస్టర్స్ ఉంటారు, మీకు ఒక మదర్ ఉంటారు, తను ఒక అమ్మాయి. కానీ ఎందుకు ఇట్లా చేసిందో కూడా మాకు అర్థమైతలేదు. కానీ జరా చూసి కొంచెం కామెంట్స్ అయితే పెట్టండి, అపార్థం చేసుకోకండి ఊరికే ఎవరిని. లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. సో గైస్ ఫ్రెండ్ అయితే వచ్చేసామన్నమాట. మా ఊరికి అరుస్తూ ఉంటుంది ఒకటి. మనమైతే మన ఇంటికి వచ్చేసాము. ఇంకా వాళ్ళతో మాట్లాడి దీనికి ఎండి ఈరోజే ఇచ్చేద్దాము. అప్పుడే పడుకున్నట్టు మన వాళ్ళు పడుకోరలే. మా వాళ్ళు ఎప్పుడు పడుకోరు, కానీ కొంచెం ఈ చలికి దానికి లోపల ఉంటారు. లేసే టైంలో అందరూ పడుకుంటారు. సో గాయస్ నేను చూసారు కదా, నేనైతే వచ్చేసాను. ఆల్రెడీ ఇందుకి ఫోన్ చేసి చెప్పాను నేను వస్తున్నా, రండి మాట్లాడాలి అని. నానిగాడేమో ఇక్కడే ఉన్నాడంట, ఎందునేమో రమ్మంటే సరే నేను వస్తా అనింది. లగేజ్ అంతా ఎక్కువ. ఏం లగేజ్? నాకు బ్యాగ్ తీసుకొచ్చిన. ఏమన్నా బ్యాగ్లో ఏం తెచ్చిన? తిరుపతి నుంచి 4 ప్యాంట్లు, దానికి మించి ఎక్కువ. మన సరికి ఏమన్నా తెచ్చినావా తిరుపతి నుంచి? సరుకులు ఏముండవు. సో గాయస్ మళ్ళా చెప్తున్నా, నాకైతే దీనికి అసలు ఏం సంబంధం లేదు, నాకు అసలు ఏం తెలీదు. వాళ్ళిద్దరిని కూడా పిలిపించిన, ఇందు కూడా వచ్చింది. నానిగాడు ఇక్కడే ఉన్నాడు, మాట్లాడేద్దాం. నా పేరు ఎందుకు వచ్చిందో తెలియదు. ఆల్మోస్ట్ నేను 6 years తర్వాత నా ఫ్యామిలీని మొత్తం కలిసా పెళ్ళిలో. హ్యాపీ మూమెంట్ ఉంది కదా అనుకున్న టైంలో ఈ న్యూస్ అంతా వచ్చి మొత్తం స్పాయిల్ చేశారు. ఏమిరా నువ్వు వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నావు, వాళ్ళ జీవితాల్లోకి ఎందుకు పోతున్నావు, అసలు మీ ఇద్దరికి లింక్ ఏంటని మొత్తం ఇంకా తెలిసిందే కదా పెద్దవాళ్ళు ఎట్లుంటారో. అంటే నేను కూడా జెన్జీ ఏం కాదు, తిరుపతి అంటే అంతే నార్మల్ అట్లా పల్లెటూరులో ఉంటారు కదా, ఆ మైండ్ సెట్ అనమాట. సో నాకు కూడా మంచిగా అనిపించేలా చాలా రోజుల తర్వాత కలిసినప్పుడు. ఎత్తుకోవా బ్యాగ్, తెచ్చుకొని పోతున్నావు. నువ్వు రాగానే వచ్చేసినావు మన చిన్నోడు. ఏదో పైకి నా పైన షిఫ్ట్ అయిపోయాం. ఇది ఒకటే అరుస్తూ ఉంటుంది ఊకే. అటు డోర్ క్లోజ్, మనం ఎట్లా పోదాం రా. ఎట్లా కూర్చోండి చూడండి, నన్ను నాగం చేసి ఈ డోర్కి. నానిగాడా
నాని గారు డాడీ కూడా ఇడే ఉన్నాడంట. మీ ఏమైంది, మీది ఏంది? నేను వస్తా కానీ ఏం చెప్పు, ఏమైంది చెప్పు. చెప్పు చెప్పు చెప్పు. నాని గారు వాడి పేరు ఎత్తకు అన్న నా ముందు. నీ ముందు నేను ఏమైంది అసలు ఏం చెప్తే కదా. ఏంట్రా నువ్వు రాగానే వాడి పేరు పలుకుతున్నావు, నా పేరు పలుకు. ఏయ్ బీబీ తెప్పిస్తున్నావే. ఏమైంది ఎందుకు మొత్తం ఆగేస్తారు? నా హ్యాపీ మూమెంట్ మొత్తం స్మైల్ చేశారు తెలుసా? ఎందుకు ఫ్యామిలీతో కలిసి ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసి మనసులో ఉన్న మాట నేను చెప్తున్నారా, ఎందుకు నీకు అర్థమైతలేదు? మనసులో ఉన్నమాట నాకెందుకు ప్లీజ్ నవ్వుకొని చెప్పకురా బుజ్జికన్నా, నువ్వు నవ్వుకొని చెప్పకు ప్లీజ్. అట్లా మాట్లాడుకో. నాకు వేరే ఉంది మైండ్ లో. నానిగాడట వేరే ఉందంటే నా మీద లవ్ ఫీలింగ్ వస్తుందా? కత్తలు మాట్లాడకింది. చెప్పురా. నాన్నగాడేడా నన్ను అడగకు. ఇంత వాళ్ళ ఇంత వాడి ఇప్పుడు వస్తుంది, అర్థమవుతుందా? మీరు కొట్టుకుని నన్ను లాగిన. హలో అయ్యి బేబు, నాని బేబు చెప్పు. ఏంది కాదు ఎక్కడ పేరు ముండతో మాట్లాడతాడు, ఎందుకు వాడికి పిలవడం? కట్ చేసేమో. ఒక నిమిషం ఉంటుంది, నాకు క్లారిటీ రాదు. తమ్ముడు ఎక్కడ? సరే తీసుకొని మాట్లాడు. అరే ఓవర్ చేయకుండా ఎక్కడ ఉన్నావు? ఎప్పుడు నేను శంషాబాద్ వచ్చి మాట్లాడాలి. రే రే ముండా మాట్లాడు మంచిగా మాట్లాడు. నువ్వు ఇట్లా చూసుకోవడం వల్లే కానీ. అమ్మా మీరు మాట్లాడుకోకండి, నేను మాట్లాడడానికి వచ్చినా కొంచెం నాకు స్పేస్ ఇవ్వండి. నువ్వు నవ్వుతా అరే సరే నవీన్ బాబు ఎక్కడున్నావు? నవీన్ బాబు ఇక్కడ ఈ పక్క బిల్డింగ్ రావు, ఒకసారి మాట్లాడాలి. మీరు గొడవ పెట్టుకొని నన్నెందుకు, నా పేరు ఎందుకు బదలం చేస్తున్నారు మీరు? నేనే వెన్ను పోటీ వచ్చాను. అసలు మీరు గొడవ పడినప్పుడు నేను అసలు ఇక్కడ ఉన్నానా? నేను ఇంటికి పోయినా. ఎందుకు ప్లీజ్ కొంచెం. హలో నాని చెప్పు కాదు నాని, కిందకి రావని నీతో మాట్లాడాలి. నీతో ఎందుతో మీరు మాట్లాడుకొని నా పేరెందుకు బదిలం చేస్తున్నారు? చాలా సంవత్సరాల తర్వాత కలిసి ఉన్నాయి నా ఫ్యామిలీతో. మొత్తం 3 నెలలు స్పాయిల్ చేశారు ఆ రోజు. నా పిల్ల ఎందుకు అవుతుందిరా? అరే ఫాల్తు. అదే తమ్ముడు ఒకసారి అంటారా? పిలుస్తున్నాడు కదా. అరే రారా, నేను అదే చెప్తున్నా. మీ బాధ పెట్టుకుని నన్ను అరుస్తావు, నేనేదో నీకేదో మోసం చేసినట్టు. ఉండు. అరే నువ్వు రారా ఒక నిమిషం. నువ్వు నా పైన చేతులు ఎందుకు ఇస్తున్నావు? మాట్లాడే కొంచెం నీకు నేనంటే ఇష్టం ఉండొచ్చు, కానీ ఇప్పుడు నేను కాదు. నానిగారు నీ బాయ్ ఫ్రెండ్. మీరు కొట్టుకొని నా పైన ఎందుకు పడుతున్నారు? నా బాయ్ ఫ్రెండ్ కాదు. ఒకసారి చెప్పాలన్నా 100 చెప్పాలన్నా పేపర్లో 1000 టైమ్స్ రాయాలన్నా. నా బాయ్ ఫ్రెండ్ కాదు. సరే నా దిక్కు చూసుకొని మాట్లాడు. కిందికి ఎందుకు రా? ఎందుకు నా ఫోటో చేసుకున్నావా? నీ ఫోటో ఏం కాదమ్మా, నీ ఫోన్ ఏమి ఉన్నంత మాత్రం. సరే చూడు. ఎందుకు కాదు మంచి మాట చెప్పాలి. నాకు హెల్త్ బాగాలేదు. చెప్పేది నేను క్లారిటీగా ఒక విషయం చెప్తాను. చాలా సంవత్సరాల తర్వాత నేను మా ఫ్యామిలీని కలిసాను అనమాట. కలిసిన తర్వాత నేను చెప్పేది మీరు చెప్పేది కాదు, నేను చెప్పేది వేసాను. మీరు మాట్లాడుకోండి, మీరు గొడవ పెట్టుకోండి. నీకు నేను ఇంత ఇష్టం ఉంటే ముందే చెప్పాలి. వీడియోలో చెప్తే నాకేం తెలుస్తుంది? మనం మాట్లాడుకోవాలి పర్సనల్గా. మీరు డైరెక్ట్ వీడియోలో చెప్పి నా థంబ్నైల్ పెట్టి నా ఫోటో పెట్టి నాకు మనోడు ఇష్టం ఇంత బ్యానర్లో పెడితే నేను ఎందుకు యాక్సెప్ట్ చేస్తా చెప్పు. ఫస్ట్ నుంచి నేను నాని లవర్గా చూసిన నిన్ను.
నాకు నాన్నగారి ఫ్రెండ్ అయినాకే నువ్వు ఫ్రెండ్ అయినావు. లవర్గా నాకు ఉండాలని లేదు, నాకు మను లవర్గా నాకు ఉండాలని ఉంది అంతే. అది నీకు ఉండాలని ఉంది కానీ నాకు నాని తర్వాత నువ్వు తెలుసు. ఎవరు అట్లా చేయకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూమ్కి ఎవరు రాలేదు మిమ్మల్ని? ఎవరు? నేను కూడా సగం రెంట్ కడతా, నేను కూడా ఉంటా. నువ్వు ఇంటి కడతా అని చెప్పంటే నువ్వు బయటికి వెళ్ళి నీకు ఇదో నీ డబ్బులు ఇక్కడ పడేస్తా, అసలు నీకు ఉన్నాయి ఏం లేదు. వెళ్ళిపోతాం మేము. అసలు ఎందుకు ఉంటావు ఇక్కడ? అరే నేను నాని చెప్పాలి కదా. నువ్వు పిలిస్తే నేను రాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనండి, నేను మను పిలిస్తే వచ్చిన. సరే ఏం చెప్పాను? ఏంటి మీరు కొట్టుకొని ఏం చెప్పని నన్ను అడుగుతావు? నేనేం నమ్మకం చేసావు నీకు? అంటే నీ బట్టలు కూడా తీసుకెళ్ళిపో. తీసుకెళ్ళిపోతా. ఏయ్, నేనేం మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడుతున్నావు? చెప్పు చెప్పు. మీరు కొట్టుకొని నేను ఇంటికి వెళ్ళిపోతే నా ఫోటోలు వేసి మీరు కొట్టుకొని నువ్వు ఫోన్ ఎవరు చేసి వేసారు? వేసి, ఏయ్ ఆ డ్రాగన్స్ ఫోన్ చేసి నువ్వు నా ఫ్రెండ్ కదరా ఇన్ని సంవత్సరాలు నాతో ఉన్నావు, మనం వెళ్ళిపోలేదు వెళ్ళిపోలేదు నాకు ఇంత నేనంటే ఇష్టం అంటే అదేమరా నాకు తెలియకుండా. ఏమో మీరు ఫోన్ కాల్ మాట్లాడుతున్నారు కదా బాగా, మీరు అరే మీరు మాట్లాడుకోండి, మీరు కొట్టుకొని నా పేరు తీస్తారా బాబు? నా పేరు ఫోన్ కాల్ నిమిషినప్పుడు అట్లా మాట్లాడేసినప్పుడు ఏం మాటలు పద్ధతిగా రాని ఎవరైనా ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడుతున్నారు. రాని నీకు మంచిగా చెప్తున్నాను, నా గురించి నీకు తెలుసు, పద్ధతిగా మాట్లాడు. నేను ఎంతవరకు నీకు ఏది ఇచ్చినా చాలా చాలా వరకు నాతో మాట్లాడు. నాకు పిలిచినావు ఎందుకు? నువ్వు నాతో మాట్లాడడానికి కదా. నేను మాట్లాడడానికి పిలిచినాడు. ఇద్దరు మాట్లాడుకోండి చెప్పండి. ఇద్దరు మాట్లాడకూడదు కాదు తమ్ముడు. ఎందుకు పిలిచినావు? వాడితో పంపించింది. మీ ఇద్దరికి ఏమైంది? నా రూమ్ లో ఉంటా, నేరెంట్ కడుతుంటే నా ఛానల్ లోకి వచ్చి వీడియో చేసుకుంటూ వేరే వాడితో దెంగేస్తుంటే గుత్త పూసుకొని కూర్చోవాలి నేను. అందుకే వెళ్ళిపోవాలంటున్నా బయటికి. మాటలు చెప్తున్నారు. నిన్నేం వల్లే కదా. వేరే వాడంటే ఫ్రెండ్ కదా? అవును నా ఫ్రెండే. నీ వెంక నేను తిరిగాను, మాతో మంచి కలుసుకొని తిరిగాను, పబ్లిక్ వెళ్తే మంచి ఎంజాయ్ చేసిన బానే ఉంది. అట్టని చెప్పి నా పిల్లకి చూసుకోవాలి, నాకేం తెలుసు. మీరు కొనబడి నా పైన పెడుతున్నారు. నువ్వు నేనే చూపించాను. గుర్తుపెట్టుకో, నవంబర్ 10, 13, 14 వెళ్ళిపోయినా. మీరు నాకు చెప్పింది 25 తేదీ 26 తేదీ వీడియో రిలీజ్ అయింది. అయితే ఆ రోజే నాకు తెలుసు. మా ఫ్యామిలీ అయితే ఈ మాటగా వద్దాం. చెప్పు. ఆ పిల్ల చెప్పింది ఏమని, నాకు మను మీద ఫీలింగ్స్ వస్తున్నాయి, నేను కావాల్సిన కేరింగ్ తీసుకుంటున్నాను. ఫీలింగ్స్ వస్తే దాని తప్పు రాను. నాకు ఫోన్ చేసి నాకు ఎందుకు నమ్మకం? అప్పు కూడా అంత పిచ్చోన్నా నమ్మేవాడు కాదు. కాల్ ఎప్పుడైతే ఆ పిల్లకి ఎప్పుడైతే ప్రపోజల్ మంచిగా మాట్లాడినప్పుడు ఇది కాదే నువ్వు కాల్ కట్ చేయి నువ్వు అంటే నాకు ఆ మ్యాట్ చెప్పుంటే నేను నమ్మేవాడినేమో. ఆ మ్యాట్ లో వీడియో చూసిన తర్వాత అది చూసి ఎరుపు కూడా దగ్గర ఉంటారు కదా తమ్మునే చూసుకొని దాంట్లో కూడా అదే కదా నేను చెప్పింది. నా పైన ఎందుకు పడుతున్నారని అదో నేను ఇంట్లో బాధపడింది చాలు, ఏడ్చాను, నా కళ్ళలో నీళ్ళు ఎంత ఉందో అంతే ఏడ్చాను. చెప్పింది చెప్పకరా. ఒక మాట చెప్పాలా, నా అమ్మ నాన్న వదిలేశారు, ఇంట్లో అందరూ వదిలేశారు, ఫ్రెండ్స్. సరే క్యారెక్టర్ నేను కష్టపడడానికి బయటకు వచ్చాను, ఈ రోజు దాకా బయటకు వచ్చి కష్టపడుతున్నా నాకు తెలుసు. ఫైనల్ గా చాలా మోసం చేసినావు. ఏం కాదు, ఇంకా ఈ గుండె ఇంకా రాదు, గట్టి పడుతుందేమో అంతే తప్ప ఇక్కడతో నిలిచిపోద్ది. దీనికంటే పెద్ద పెట్టేస్తాను. మీరు మాట్లాడుకుంటారా? నేనేం ఇక్కడే ఉన్నాను, నాకు క్లారిటీ నా పేరు ఎందుకు తీస్తున్నారు? సో గైస్ చెప్తున్నా కదా, నాకు మేడం హిందూ మోడల్ కి మన సంబంధం లేదు. ఇంకించి మను అంటే ఇష్టం అంటే కదా, మను అంటే ఇష్టం అంట మేడం కి. మనుతోనే పోతుంది, మనుతోనే ఇంకా పెళ్లి చేసుకుంటారో లేదా వాళ్ళు ఉంటారో మనకు సంబంధం లేదు. చాలు బాబు, ఒక టైంలో పో దగ్గర కాదు వంటిగా పో. ఎవరు పో అంటున్నాడు, ఎవరు ఇప్పుడు ఈ వీడియో మీరు రిలీజ్ అయిపోయినా కూడా ఎందుకు మాట్లాడుతున్నారు? రిలీజ్ చేయాలి, ఎందుకంటే వీళ్ళు చేసే ఇప్పుడు ఎవరో ఇది అదే నన్ను బ్యాన్ చేస్తున్నారు చెప్పని. నన్ను తాగుబోతే ఎంతమంది అన్నారు కామెంట్ లో కామెంట్ వేస్తున్నారో అందరికి వీడియో చూడండి. ఎందుకంటే నేను అన్ని మానుకోవాలి, ఒక అమ్మాయి కోసం మంచుకున్నా. ఈ రోజు ఆ పిల్ల వేరే వాడితో అయిపోతుంది.
ఇద్దరు ఫ్రెండ్షిప్ వచ్చింది, నీకు సైలెంట్ గా నా పైన ఎందుకు ఫీలింగ్ వచ్చింది చెప్పవా? అవును, నువ్వు నాకు కేరింగ్ గా చూసుకుంటున్నావు. అంటే 3 సంవత్సరాలు కేరింగ్ చేసుకుని ఆ 3000 రూపాయల నుంచి కష్టపడుకొని నేను తినపోయిన ఆ పిల్లకి తిండి పెట్టి చూసుకున్నాను, నేను ఎరుపుకొని ఈ రోజు కొత్తగా వాడు అంత అందంగా కనబడితే వాడు మంచోడు, వాడు మంచిగుంటాడు అంతే. ఇంకోసారి 10 నిమిషాలు దెంగేయాలి, ఎవరు కూడా రూమ్ లో ఎత్తురా, మంచిగా ఎత్తురా. కెమెరాతో మాట్లాడతా, నాతో మాట్లాడాలంటే నువ్వు నా చేతి ఇందు ప్లీజ్ కొన్ని ఏం చెప్పలేకపోతున్నాను. నీకు అన్ని తెలిసి కూడా నువ్వు ఇట్లా చేస్తున్నావు. నువ్వు 10 మందికి మంచి చెప్పాలి, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు చెప్పవా నాకు ఒకసారి. సడన్ గా రావడం అంటే విచిత్రంగా పక్కన ఉసురు మాట్లాడు. నీకు అర్థం కావడం లేదు ఎందుకు, నాకు ఓపిక నశించిపోయింది. అందుకనే ఏం మాట్లాడేస్తున్నా మంచి మంచిగా ఆపేయాల్సి వస్తాను, మీకు అర్థం కావడం లేదు. ఫస్ట్ నేను నా ఛానల్లో వీడియో కొట్టి చాలా రోజులైంది, వీడియో కొడుతున్నా. నేను ఇదేమన్నా మాట్లాడనా? చెప్పడం తప్పు లేదు, నీ ఇష్టాన్ని నేను కాదన్నా. అట్లని నా ఇష్టాన్ని నువ్వు అడగడం తప్పు. మీ ఇద్దరికి ఏమన్నా ఉంటే మీరు చూసుకోండి, నా పైన పట్టండి. ఆడ ఇట్లా అనడం తప్పు. ఆడికి నా గురించి తెలుసు కూడా మళ్ళీ నా పైకి వచ్చి మాట్లాడే అరుస్తున్నాడు. చెప్పు. బ్రేకప్ అయిపోయింది, నాకు నువ్వు కావాలి అంతే. నువ్వు కావాలి అంటే కావాలి అంతే. నేను నీతోనే వచ్చేస్తా. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? నేను నీతోనే వస్తాను. నేను ఎక్కడికి పోను, నేను డైరెక్ట్ వచ్చి నేను డైరెక్ట్ ఇప్పటి నుంచి వచ్చాను. నేను ఇప్పుడు పైకి పోయి శ్రీన్నతో మాట్లాడాలి. నువ్వు మాట్లాడు, నువ్వు ఎందుకురా నాకు అర్థం కాదు. ఇంతగా ఇది అవుతున్నావు నాకు. నీకు ఇష్టం ఉంది కానీ నువ్వు బయటికి చెప్తలేవు అంతే. నీకు అర్థం కావడం లేదు. చిన్నపిల్లలు ఇవద్దు. నేను ఇంతప్పుడు చూసిన, నేను కూడా ఇంతప్పుడు నుంచి చూడలేను. నువ్వు ఎంతప్పుడు నుంచి చూస్తే నేను అంతప్పుడు నుంచి తప్పు లేదు కానీ చెప్పేది నేను మంచిగా చెప్తా. మళ్ళీ చెప్తున్నా మంచిగా. నా తీపి మాత్రం కొంచెం మంచిగా ఎన్ని రోజులు సిచ్యువేషన్ అర్థం కాల నాకు ఎట్లా మండుతుందో. ఓకే ఎందుకు కళ్ళు మూస్తున్నావు? నా కళ్ళు మూస్తున్నావు, నీ కళ్ళకి నేను కనిపిస్తున్నాను. నాకు ఎందుకు బిల్లు తెప్పిస్తున్నాను? నాకు ఎందుకు బిల్లు నేను మళ్ళీ నాకేం ఇష్టం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా చూడండి, నాకేం సంబంధం లేదు. ఆడ మాట్లాడదామని పిలిస్తే ఆడపాటికి ఆడేసి వెళ్ళిపోతున్నాడు. కొన్ని మాటలు జారకూడదు కాబట్టి మాటలు జారడం లేదు. దీనికి నేను ఇష్టం అంటే తనకి ఎందుకు ఫీలింగ్ వచ్చిందో నాకు తెలీదు. నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సంబంధమే లేదు. మాట్లాడదామంటే ఈడు ఉండడం లేదు. నన్ను పైకి పోయి అన్న వాళ్ళతో మాట్లాడాలి, తర్వాత మాట్లాడతా. సో నేను మళ్ళా క్లారిటీ ఇస్తున్నా, నాకైతే ఏం సంబంధం లేదు. నేను మళ్ళా క్లారిటీ ఇస్తున్నా, నాకు ఈ విషయానికి ఏం సంబంధం లేదు. నన్ను కామెంట్స్లో కొంతమంది అడిగారు ఎందుకన్నా ఇట్లా చేస్తున్నావు అని. సో నేను వాళ్ళ క్లారిటీ ఇస్తున్నా, నాకైతే ఏం సంబంధం లేదు. మళ్ళీ నేను అన్న వాళ్ళ దగ్గరికి పోతున్నా, నాకున్న పేరు పోతుంది. ఫ్యామిలీ దగ్గర పోయింది, అన్న వాళ్ళ దగ్గర పోతుంది. సో